ఆ వ్యవస్థ బాగుపడాలంటే మనం వేదాంతం అనే భేరీని మ్రోగించాలి. ఆ వేదాంత భేరీని శంకరాచార్య స్వామి వేదాంత డిండిమం అనే పేరు మీద మ్రోగించారు. వేదాంత డిండిమాస్తత్వమేకముద్ఘోషయంతేతు ఆస్తాం పురస్తాత్ తత్తేజక దక్షిణామూర్తి సంజ్ఞితం అని చెబుతారు ఆయన మొదటి శ్లోకంలో. వేదాంత డిండిమాహ, వేదాంతం అనే డిండిమం మోగుతోంది, భేరీ మోగుతోంది, మీకు వినపడిందా అన్నారు ఆయన. డిండిమం అంటే మనకి పెళ్ళికి చూడండి పెద్ద పెద్ద రాముఢోలు మేళం పెడతారు కొన్ని ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో. మామూలు సన్నాయి మేళం కాదు, రాముఢోలు మేళం. వాళ్ళ వేషాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఎర్ర డ్రెస్సు, మంచి మెరుపులు గిరుపులు చాలా ఉంటాయి. దేవలోకం నుంచి దిగొచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద డప్పులు పట్టుకొస్తారు. ఇలా ఉంటుంది. అసలు ఒక రాముడోలు అయితే ఇద్దరు పట్టుకుంటారు దాన్ని, ఒకడు పట్టుకోలేడు, అటొకడు ఇటొకడు పట్టుకోవాలి. దాన్ని ఎక్కడైనా నిలబెట్టి కొట్టాలి, వీడు చేతితో పట్టుకుని కొట్టడం కష్టం. అందుకని ఒక చోట నిలబెడతారు, రోడ్డు మధ్యలో ఎక్కడో నిలబెడతారు. నిలబెట్టి ఢామ్ ఢామ్ ఢమ్ ఢామ్ ఢామ్ ఢమ్ ఢామ్ ఢామ్ ఢమ్, దాన్ని డిండిమం అంటారు. సరిగ్గా తెలుగులో రాముడోలు అంటారు. సరిగ్గా ఆ డిండిమం అనే ధ్వనిని శంకరాచార్య విని మహానుభావుడు ఢాము ఢాము ఢమ్ అని 3 దెబ్బల్లో వాడు మధురమైన నాదాన్ని వినిపించాడు. జనమంతా ఏమిటి 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 అని ముందుకు వచ్చేసారు కదా. 3 దెబ్బల్లో నేను వేదాంతం చెప్పలేనా అని 3 దెబ్బల్లోనే చెప్పేలాగా వేదాంత భేరి, వేదాంత డిండిమాన్ని రచించారు. మీరు అదృష్టవంతులు. వేళ ఆ స్తోత్రాన్ని మీరు వినబోతున్నారు. వేదాంత డిండిమాస్తత్వమేకముద్ఘోషయంతేతు ఆస్తాం పురస్తాత్ తత్తేజక దక్షిణామూర్తి సంజ్ఞితం. వేదాంత డిండిమాలన్నీ ఏం మోగుతున్నాయో తెలుసా? అవన్నీ కలిపి ఏకం ఉద్ఘోషయంతేతు, ఒకే విషయాన్ని చెబుతున్నాయి. బ్యాండు మేళంలో ఒక్కొక్క సంగీత యంత్రం, సంగీత సాధన ఒక్కో రకమైన ధ్వనిని వినిపిస్తుంది. లేకపోతే అన్ని సాధనాలు ఎందుకు, ఒకటే చాలుగా. తూతుబాక వినిపించే విధానం వేరు, క్లార్నెట్ నుంచి వచ్చే శబ్దం వేరు, వయలిన్ నుంచి వచ్చేది వేరు, వీణ నుంచి వచ్చేది వేరు. బ్యాండ్ మేళంలో ఇంకా రకరకాల కొత్త సాధనాలు అనమాట. అన్నిటి నుంచి తలో రకమైన ధ్వని వస్తుంది. కానీ అన్నీ కలిపి ఒకే గీతాన్ని వాయిస్తూ ఉంటే మనకి చాలా మధురంగా ఉంటుంది. అందులో ఏదైనా చిన్న ధ్వని యంత్రం లేకపోయినా లోటుగానే అనిపిస్తుంది. అతను లేడండి, ఇలా తాళం వేసేవాడు అతను లేడా, చిన్న ధ్వని అది. అతను వేయకపోతే పెద్ద నష్టమే లేదు, కానీ దాని ప్రయోజనం దానికి ఉంది. అందుకే ఎప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం, మాకు గుర్తింపు లేదు అనుకోవద్దమ్మా. ఎంత చిన్న మనిషికైనా అతని అవసరం వచ్చినప్పుడు సమాజంలో ప్రాణం కంటే ఎక్కువ గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా. ఎంత చిన్నవాళ్ళు. ఎప్పుడు గుర్తింపులు గౌరవాలు సందర్భాన్ని బట్టి ఉంటాయి, వ్యక్తుల్ని బట్టి ఉండవు. పెళ్లి జరుగుతోంది, నువ్వు నేను ప్రధానం కాదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకే ప్రధానం. నీకు 60 ఏళ్ళు ఉన్నాయి, నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. మన ఎవడు గౌరవిస్తాడు? ఎక్కడ గౌరవించకపోతే నష్టం. నేను వెళ్ళాను, ఎవరో పట్టించుకోవాలి. ఏడు పట్టించుకునేది ఆమోదం. 70 ఏళ్ళు వచ్చినా ఈ అహంకారాలు పోవండి. పిలిచారు, వెళ్ళావు, ఓ చోట కూర్చో, వాయినం ఇస్తారు, పుచ్చుకో, వచ్చే. ఇవ్వలేదు, 1 గంట ముందే వచ్చే, ఇంటికి వచ్చే, గొడవలేదు. ఎందుకంటే పెద్ద పెళ్లి జరుగుతోంది అక్కడ. కన్యాదాత వాళ్ళు చాలా హడావిడిగా ఉన్నారు. ఇవాళ పనులు అందరికీ అప్పగిస్తున్నారు, డబ్బులు ఉంటే అయిపోతున్నాయి, వాళ్ళేం చేయక్కర్లా. కానీ అదో పెద్ద బాధ్యత, చూసుకోవాలి కదా. అది మనం ఇంకా ఆక్షేపించకూడదు. అక్కడ పట్టించుకుంటే పట్టించుకున్నట్టు ఉంటాం, లేదా పట్టించుకున్నట్టు ఉంటాం. మహాబాధ కలిగితే ఇంకోసారి వెళ్ళడం మానేస్తాం. దీనికి వ్యాఖ్యానాలు ఎందుకు పట్టించుకోవాలి? అది పెద్ద విషయమా? పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముఖ్యం. వాళ్ళనే పట్టించుకునే వాళ్ళు లేడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పట్టించుకుంటున్నారు, బాగా ఆమోదం పట్టించుకుంటున్నారు. 50 ఏళ్ళకి సరిపడా. లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మనమంతా సీనియర్లు ఎందుకు చేసుకున్నాం? ఆమోదం పట్టించుకోవడానికే. మళ్ళీ ఇప్పుడు వదిలించుకోవడానికి ఇంకాస్త ఆమోదం రాసుకుంటున్నాం ఇక్కడ. ఏం చేయాలి తెలియదు. వేదాంత భేరీకి ఎంతమంది జనం వస్తారని నేను అనుకోలేదు. ఇదంతా వైరాగ్యం కదా. నేను అన్నీ వదిలేమని చెబుతానమ్మా, ఏది తీసుకోమని చెప్పను. నేను కూడా ఏం తీసుకోను. మీరు ఇప్పుడేవో ఇచ్చారు కదా, అన్ని కారులోనే ఉంటాయి, ఇంటికి వెళ్ళవు. నమ శివాయ, ఏది వెళ్ళదు. మళ్ళీ నేనే ఈ కండు వేసి కడతాను. నేను అంతే, ఏముండవు, అన్నీ ఇక్కడ ఆగిపోతాయి. ఇలా ఇవన్నీ నేను పట్టుకెళ్ళామనుకోండి, ఇటుని కండువాలు, శాలువాలు, పంచెలు, కొబ్బరికాయలు, యాపిల్ పళ్ళు ఇంటికి పట్టుకెళ్ళామనుకోండి, మంచం మీద పెట్టుకుని ఆవిడే నేను నువ్వు పెళ్ళెప్పుడు కొత్తలో ఆడేం అష్టాచమ్మ అని ఆడుకోవాలి. ఇంటికి గొడవ. అక్కడి నుంచి ఏమవుతుంది? ఇక్కడి నుంచి 25 కండువాలు, 25 శాలువాలు, 25 పళ్ళు వచ్చాయనుకో, రేపు మళ్ళీ హైదరాబాద్లో ఇంకో దుకాణం ఉంది మనకు వెళ్ళగా, అక్కడ వాళ్ళు ఇవ్వలేదనుకో, నరసరావుపేట వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు ఇవ్వలేదు. ఈ దరిద్రం వస్తుంది ఇక్కడ. ఇంకెందుకు వేదాంత భేరి మాట్లాడడం? అంచేది వేదాంతం మనకు వంట పట్టాలి అంటే వదిలేయాలి, ఎక్కడిదక్కడే వదిలేయాలి.
ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి అంతే. ఏ బ్యాగ్తో వచ్చామో ఆ బ్యాగ్తోనే పెడతాం, సందేహం ఏం లేదు అందులో. లేకపోతే వంట పట్టకపోతే సుఖంగా ఉన్నాం, వెళ్ళి పోగేసుకుని ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి దుకాణం పెట్టుకోవాలి. ఇప్పుడు సగం రేటుకి అమ్ముకోవాలి, ఫ్రీగా వచ్చే కదా, మరి ఇంతకంటే దరిద్రం ఉందా? అంచేత వేదాంతం విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా ఆనందం, హారు పట్టనంతమంది వచ్చారు, చాలా సంతోషం. ఇందులో ఈ 2 గంటల్లో నేను అన్ని మాటలు ఆచరించమని మీకు చెప్పను, నాకు కష్టమే అది. కానీ నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి ఆచరించండి, అది నాకు మీరందరూ ఇచ్చే గురుదక్షిణ. ఇంతకు మించి నేనేం కోరు. సభ అయిపోయి నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవ్వరూ పంచెలు, పళ్ళు, పారితోషికాలు, కట్నాలు, కానుకలు, పుస్తకాలు ఏమీ చేతిలో పెట్టద్దు. దయచేసి నా దగ్గరికి రావద్దు. అసలు పాదాభివందనాలు వద్దు, ఫోటోలు వద్దు, నమస్కారం పెట్టి కోరుతున్నా. వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా 2 పాయలుగా చీలి నాకు దారి ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. ఇందులో మీకు నచ్చినవే ఆచరించండి, నచ్చకపోతే వదిలేయండి. నచ్చినవి కొన్నేనా ఉంటాయి కదా, అవి ఆచరించండి. జాతి మొత్తం, ప్రపంచం మొత్తం ఎక్కడ విఫలమవుతోంది, 14 లోకాలు ఎక్కడ విఫలమవుతున్నాయి అంటే ఆచరణ వైఫల్యం. మిత్రమా, సిద్ధాంతాలన్నీ చాలా గొప్పవి, ఆచరించే మనిషి లేడు ఈవేళ. సిద్ధాంతాలు వల్లిస్తారు చాలా, దాన్ని ఆచరణలో పెట్టాడు. ఆ ఆచరణ కోసమే శంకరాచార్య మామూలుగా ఏదో మురళీ పెట్టి మురళీ వాదనం చేస్తే వినడు, వీడికి రావడోలు మోగించాల్సిందే బాగా గట్టిగా, చెవులు చిల్లులు పడేలా. కానీ ఢామ్ ఢామ్ ఢమ్ ఢామ్ ఢామ్ ఢమ్ అని 3 దెబ్బల్లో చెబుతున్నాడు ఆయన. ఈ వేదాంత రెండేమో అంతా కూడా దక్షిణామూర్తి సముజ్ఞితం. శంకరాచార్య రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాల సారాంశం ఏముందో అదే వేదాంత రెండెమంలో ఉంది అన్నారు. భారతీయ వేదాంత దర్శనం ఎంత గొప్పది అంటే 32,000 శ్లోకాల యోగ వాసిష్టం ఉంది మనకి. ఇప్పటికే నేను దాని మీద 25 భాగాలు మాట్లాడాను, మా వాళ్ళు పెట్టారు శ్రీగరికపేట నరసింహరావు అఫీషియల్లో. ఇంకా ఇప్పటికే మాట్లాడని ఇంకో 25 భాగాలు ఉన్నాయి, తర్వాత వస్తాయి నెమ్మదిగా. అది మొత్తం 200 భాగాల వరకు సాగుతుంది. ఉన్నాయి యోగ వాసిష్టం మొత్తం 32,000 శ్లోకాలు, పెద్దది. అంతకంటే పెద్ద వేదాంత గ్రంథం మన సాహిత్యం అది ప్రపంచంలోనే లేదు. రాముడికి వశిష్ఠుడు చేసిన బోధ అంత చదవలేరు. 32,000 శ్లోకాలని రుభుగీత అని జైగీషవ్యుడు అనేటువంటి మహామునికి పరమశివుడు స్వయంగా ఉపదేశించాడని చెబుతారు. 3,000 శ్లోకాల్లో రుభుగీత ప్రకటించారు. అది కూడా కష్టం, 3,000 శ్లోకాలు ఎవరు చదువుతారని 700 శ్లోకాల్లో భగవద్గీత ప్రకటించారు. అది కూడా కష్టం, ఊరికే పారాయణ చేసి తోసేస్తారు పక్కకి, ఎవడో ఆచరించడు. అక్కడి నుంచి దానికి గట్టి అట్టేసానంటాడు, మంగళహారతి ఇచ్చానంటాడు, పసుబొట్టు పెట్టానంటాడు, ఇవన్నీ చేస్తాడు. అందులో ఒక్కటి కూడా ఆచరించడు. మేము గీత సప్తాహం చేసాం, సప్తాహం ఇది దీనికి అప్పుడు కృష్ణుడు సంతోషించే విషయాలకు అందులో ఉన్నది ఏమన్నా ఒక్కటేమన్నా నువ్వు ఆచరించేవా? లేదు. శ్లోకాలు కంఠస్థం చేస్తే ఉపయోగం ఏమిటి? ఎంత కంఠస్థం చేసినా కృష్ణుడిలాగా అర్జునుడిలాగా మనం కంఠస్థం చేయలేం, సాధ్యం కాదు అది. ఈ కంఠస్థం చేయడాలు, పారాయణ చేయడాలు, సప్తాహాలు చేయడాలు ఇవేవి పెద్ద విషయాలు కదండి. గీత నీ జీవితానికి అన్వయించుకున్నావా? నువ్వు గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అలాగే బతికే ప్రయత్నం చేస్తున్నావా? ఆ ప్రయత్నం లేనప్పుడు గీత ఎందుకండి? మన ఈ గీత మారినప్పుడు ఆ గీత ఎందుకు? గీత చదివితే ఈ గీత మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానంద స్వామి. ఎప్పుడు గీత చదివో ఆ గీత చదివి ఈ గీత మార్చుకో. ఇదేమి స్థిరమేం కాదు, ఇది అదేం మారదని ఏం చెప్పలేదు. ఎవడో ఇక్కడ మారుతుంది, నీ చేతిలో మారుతుంది. తలరాతను ఎవడూ మార్చలేడండి. ఎవడూ మార్చలేడంటే అర్థం గమనించండి. ఎవడూ మార్చలేడు, వాడు మార్చుకోగలడు, అది లెక్క. నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు మిత్రమా. సవాల్ చేసి చెబుతున్నా, సమస్త శాస్త్రాల సారం ఇదే. తలరాత మారదనే మాట దయచేసి నమ్మకండి. జాతిని మొత్తం నిర్వీర్యం చేసిన మాటది. నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు అనుకుంటే ఈ క్షణం ఇప్పుడే ఇక్కడే మార్చుకోవచ్చు ఖచ్చితంగా, నువ్వు అనుకుంటే. నేను అనుకుంటే దాన్ని మార్చడం సాధ్యం కాదు. నేను ఎన్ని ఉపదేశాలు చేసినా నువ్వు వింటావని లేదు. నీకు జీవితంలో పెద్ద మొట్టిగా ఒకటి తగిలితే వెంటనే వింటావు, అనుమానం లేదు ఇక్కడ అని చెప్పనే చెప్పాడు. కొంచెం ఆలస్యమైంది కానీ మనకి అది ఎవరికి వారే మార్చుకోవాలి. అందుకని వివేకానందుడు యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉందయా, నువ్వు మార్చుకోవచ్చు. ఎవడూ మార్చలేడంటే ఇతరులు ఎవరూ మార్చలేరు. అందుకని నువ్వు మార్చుకోవచ్చు. పూర్వకర్మ, ప్రస్తుత కర్మ అన్నీ ఘర్షణ పడుతూ ఉంటాయండి మన మనస్సులో. మన ఆలోచనలను గమనించండి, ఎవరి ఆలోచనలు వారే గమనించుకోండి. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, చేద్దామా వద్దా, తిందామా వద్దా, విందామా వద్దా, ఇవన్నీ సంకల్పాలు. సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం ఘర్షణ పడుతూ ఉంటాయి. చివరికి బుద్ధి ఉంటుంది, డిటర్మినేటింగ్ పాయింట్. నిశ్చయాత్మిక బుద్ధికి అన్నారు. సంకల్పాత్మకం మనహ అన్నారు. మనస్సు మీద మనం ఆధారపడకూడదు, బుద్ధి మీద ఆధారపడాలి. బుద్ధి నిశ్చయం,
అందుకే బుద్ధిం తు సారథిం విద్ధి అంటాడు భగవద్గీతలో. జీవితం అనేటువంటి శరీరం అని రథంట. శరీరం అనేది రథం, జీవితాన్ని నడిపేది శరీరంతో కదా. దాంట్లో మరి రథానికి గుర్రాలు ఉంటాయి కదండి. గుర్రాలు ఏవేంటే ఇంద్రియాలన్నీ గుర్రాలు అన్నారు. మరి ఇంద్రియాలను అదుపులో పెట్టే సారథి ఉండాలి కదండి. బుద్ధిం తు సారథిం విద్ధి, నీ బుద్ధే దానికి సారథం. అంచేత మనకి కన్ను, చెవి, ముక్కు, నాలుక మొదలైన ఇంద్రియాలు ఎప్పుడూ దేన్నో చూస్తూనే ఉంటాయి, కోరుతూనే ఉంటాయి. అది నాకు కావాలి, ఇది నాకు కావాలని కోరుతూనే ఉంటాయి. బుద్ధితో దాన్ని అదుపులో పెట్టాలి. అప్పుడు జీవితం అనేటువంటి రథం చాలా హాయిగా సాగిపోతుంది. ప్రతివాడికి కృష్ణ పరమాత్మ సారథి, మనం ఎవరం సారథులు కావక్కర్లా. ఇది ఎవరి బుద్ధి వారు పరిశీలించుకుంటే వెంటనే తలరాత మారదండి. అంత మారకపోవడం ఏముంది ఇందులో? అందుకని 700 శ్లోకాల భగవద్గీత ఊరికి ప్రచారంలోకి వచ్చేసింది బాగా. దాన్ని ఆడి కొంతమంది, పాడి కొంతమంది, పుస్తకాలు అచ్చు వేసుకొని కొంతమంది బాగుపడ్డారు. కానీ ఆచరించి బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆచరించి బాగుపడాలి మనం. ఆ 700 శ్లోకాలు కూడా ఎక్కువైపోతాయని 300 శ్లోకాల్లో అష్టావక్ర గీత చెప్పారు. అష్టావక్రుడు జనకుడికి చేసిన ఉపదేశం ఇంకాస్త తగ్గించి, అది కూడా బరువైపోతుందని శంకరాచార్య వేదాంత డిండిమ స్తోత్రం 100 శ్లోకాలతో చెప్పారు మహానుభావుడు. 100 శ్లోకాలతో చాలండి, అంతకంటే ఏమిటి. అది కూడా కష్టమైన ఆయనే అనుకుని 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం చెప్పారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వశదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే అని 10 శ్లోకాల్లో చెప్పి 11వ శ్లోకంలో దాని ఫలం ఏమిటో చెబుతారు, మహిమ ఏమిటో. అది కూడా కష్టమని ఆయనే మనీషా పంచకమని 5 శ్లోకాల్లో చెప్పారు. చిట్ట చివరికి శంకరాచార్య జాతికి మొత్తానికి ఎందుకంత జగద్గురువు కాగలిగాడు అంటే, నువ్వు ఆచరించగలిగితే 5 శ్లోకాలు కూడా కల్లా 1 శ్లోకంలో చెబుతానన్నాడు ఆయన. కిం జ్యోతిస్తవ భానువాన్ అఖనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహిమే చక్షు తస్య నిమీలనస్య సమయే కిం బుద్ధి ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని గురు శిష్య సంవాదం రూపంలో ప్రశ్న సమాధానం అని ఒకే ఒక శ్లోకం చెప్పారు. ఏకశ్లోకి అంటారు దాన్ని. ఏకశ్లోకి దగ్గర నుంచి 1000 శ్లోకాల వరకు వేదాంతాన్ని గ్రంథాల రూపంలో చెప్పిన మహానుభావుడు జగద్గురువు శంకరాచార్య. ఆయన రచించిన స్తోత్రం నువ్వు ఆచరించాలి. కానీ 1001 ముఖ్యం కాదయ్యా. అందుకని దక్షిణామూర్తి సంయుక్తం మీరు 10 శ్లోకాల సారాంశంగా మీరు వినాలనుంటే ఇది వినండి చాలు. పోనీ అది కాకపోతే ఇది వినండి. అందుకే వేదాంత డిండిమం ఏం చెబుతుందంటే, ఏకముద్ఘోషయంతియతు, ఎన్ని డిండిమాలు మోగని, ఎన్ని భేరీలు మోగని, చెబుతున్న మాట ఒకటే, ఏకం ఉద్ఘోషయంతి. ఏమిటా ఒకటే అంటే దక్షిణామూర్తి సంజ్ఞితం ఏకముద్ఘో ఆస్తాం పురస్తాత్ తేజ. అంతిమంగా ఆత్మసాక్షాత్కారం పురస్తాత్, మన ఎదురుగా మనల్ని మనమే చూడగలగడం దీని లక్ష్యం అది అన్నారు. మన ఎదురుగా మనల్ని మనమే చూడగలగాలంటే అద్దంలో నుంచుంటే, అద్దం దగ్గర నుంచుంటే సరిపోతుంది, గంట సేపు చూడవచ్చు. మన ఎదురుగా మనం కనపట్ల, కానీ పెద్ద భ్రమ. అద్దంలో కనపడుతున్నది మనం కాదండి. మనం ఎప్పుడు పరిశీలించలేదు ఆ విషయాన్ని. మనం ఎలా ఉన్నామో అలా కనపడమండి అద్దంలో. ప్రపంచం మాయంతా అక్కడే ఉంది. మనం మాయలో పడుతున్నాం ప్రతిరోజు. ఇటు తిరిగి అటు తిరిగి ముక్కు సర్దుకుని మూత సర్దుకుని బాగున్నానా అని ఓ టిప్పు టప్పు అంటే లేవు. వీడి కుడివైపు కంకణం పెట్టుకుని నిలబడండి అద్దం ముందు. ఈ కంకణం ఎడం చేతుకుంటుంది. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? మరి అద్దం మనల్ని చూపించడం ఏంటంటే అర్థం లేనమాట. నా కుడి చేతుకున్న ఆభరణాన్ని అందులో ఎడం చేతికి చూపిస్తుంటే అద్దం తిరగేసి చూపిస్తుందమ్మా, మనకి బుద్ధి లేదు. అద్దం ఎప్పుడు సవ్యంగా చూపించదు, అద్దం తిరగేసి చూపిస్తుంది. మీరు ముక్కు పొడక ఈ కుడివైపును పెట్టుకోండి ముక్కుకి, మీకు ఎడమవైపున కనపడుతుంది. అక్కడ కుడిముక్కు ఎడముక్కు మారిపోయిందా? అంచేత ఈ ప్రపంచం అంతా కుడి ఎడమగా ఉంది. దీన్ని తిరగేస్తే తప్ప నీకు అర్థం కాదు విషయం ఇది అని చెప్పడానికి అద్దమే ఉదాహరణ. అంచేత అద్దం ముందు నుంచుంటే నీ శరీరం నీకు కనపడచ్చు, కానీ అది సరిగ్గా కనపడుతుంది నేను చెప్పడానికి వెళ్ళేది. తేడా ఉంది అందులో. ఇక్కడ కుడి బొగ్గ దగ్గర మనం కావాలని ఒక కాటుకి ఇలా రాసుకుంటే అది ఎడం బొగ్గ దగ్గర కనపడుతుంది అద్దంలో. కుడి ఎడమైపోయింది. ఇది ఒకటేమిటి, నిన్నుగా చూపించట్లేదు, తేడాగా చూపిస్తుంది. మనం ఎందుకు అలా అంటున్నాము అంటే అలా అలవాటు పడిపోయాం. ఆ తేడాకు కూడా మనం అలవాటు పడిపోయాం. అన్నిటికీ అలవాటే మూలం.
అంచేది నీ ఎదురుగా ఆత్మసాక్షాత్కారం జరగాలంటే బయట అద్దం దగ్గర జరగదండి, లోపల హృదయంలో జరుగుతుంది. దాన్ని లలితా సహస్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా ఉన్న వాళ్ళకి నువ్వు దొరకవమ్మా, అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి దొరుకుతావు. అంతర్ముఖ సమారాధ్య. ఆ అంతర్ముఖులు కావాలి అంటే మనం ఏం చేయాలయ్యా, అది తర్వాత శ్లోకంలో ప్రధానంగా చెబుతున్నారు ఆయన, చూద్దాం. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం. నకార్యం కారణాద్ భిన్నం ఇతి వేదాంత డిండిమఖ. ఈ ఇతి వేదాంత డిండిమఖ అనేది మొకటం, ఇది అన్నిటికీ ఉంటుంది చివర. శతకాల్లో మొకటంలాగా శ్రీకాళహస్తీశ్వర దాశరథి కరుణాపయోనిధి విశ్వదాభిరామ వినురవేమ అనున్నట్టే ఈ శ్లోకాలన్నిటికీ ఇతి వేదాంత డిండిమఖ అంటే శంకరాచార్య ఎంత సంక్షిప్తంగా మనకు అందిస్తున్నారు అపూర్వమైన జ్ఞానాన్ని. అంటే శ్లోకంలో 4 పాదాలు ఉంటే ఆయన 4 పాదాలు కూడా అక్కర్లేదయ్యా, 3 పాదాలు చాలు అన్నారు. అంత సంక్షిప్తంగా. కవిత్వంలో గొప్పతనం అంట ఎప్పుడు ఉంటుందంటే క్లుప్తత గుప్తత అంటారు. ఆరుద్ర అని చెబుతాడు ప్రముఖ కవి. కవిత్వంలో ఎప్పుడు క్లుప్తత ఉండాలి, గుప్తత ఉండాలి, మూడోది ఆర్ద్రత ఉండాలి. ఇంత పొడుగు రాశావా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. నేను దీర్ఘ కవిత రాశానండి, నీకు దీర్ఘంగా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు పడుకుని చదువుకో, ఎవడో చదవడు ఇక్కడ. ఎందుకంత దీర్ఘ కవిత ఎవడో చదువుతాడు? క్లుప్తత ఉండాలి. కవిత్వం ఎంత సంక్షిప్తంగా ఉంటే అంత మంచిది. అందుకే పద్యంలో ఎప్పుడు 4 పాదాలు ఉంటాయి, 5వ పాదం ఎవడో రాయడు, అసలు రాయడానికి వీలు లేదు, నిబంధనలు ఒప్పుకో. 4 ఉంటాయి. 4 పాదాల్లో నువ్వు చెప్పదలుచుకున్న భావాన్ని కుదించలేకపోతున్నావు అంటే నువ్వు పద్యాలు రాయడానికి పనికిరావు, ఇంకేదైనా రాసుకో. క్లుప్తత, ఆప్తత, అది మనస్సుకు పట్టుకోవాలి. అబ్బా నాకు నచ్చిందండి, తప్పకుండా చెయ్యాలండి. కావ్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే వేదంలో ఏదైనా విషయం చెబితే చెయ్యకపోతే పాపమేమో అని భయపడి చేస్తాం. పురాణాల్లో ఏదైనా కథ చెబితే చేస్తే పుణ్యం కదా అని ప్రలోభపడి చేస్తాం. కావ్యంలో ఏదైనా విషయం చెబితే చెయ్యాలని ఇష్టపడి చేస్తాం. కవిత్వం గొప్పతనం అది, కవిత్వం గొప్పతనం అది. కవి రసరమ్యంగా చెబుతాడు. ఇప్పుడు ఇందాక నేను ఊరికే భూమిలో అమృతం లేదని చెప్పడానికి ఎంత చెప్పా, నా రెప్పలు తుమ్మెదలు అవి మధుకరం వ్రతం చేసాయి, భూమి అంతా తిరిగే, అందులో ఎక్కడా అమృతం దొరకలేదమ్మా, అందుకని ఏడ్చాను, నీ ఊళ్ళో కూర్చొని ఏడ్చాను కదా, అందుకని అవి నా కళ్ళ అనశ్రు బిందువులు నీ పాదాల మీద పడ్డాయి, మా అమ్మ పాదాలు ఉన్నాయి కదా, జగన్మాత పాదాలంటే అంతే కదా అని నాకు మనస్సు శాంతించిందమ్మా. ఇది కవిత్వం. దీంట్లో సారాంశం ఏమిటి? భూమండలంలో ఎక్కడా అమృతం లేదు, అది మన కర్తవ్యాన్ని మనం చేస్తూ భగవత్ ప్రార్థన చేయడంలోనే ఆ అమృతం ఉంది. అంటే దేవుణ్ణి నమ్ముకో, నీ పని నువ్వు చేయి. స్మర్తవ్యం కర్తవ్యం. ఆంజనేయ స్వామి జీవితం అంతా చేసిన పనులు 2. కర్తవ్యం, ఆయనకి ఎవరైనా పెద్దవాడు జాంబవంతుడో రాముడో సుగ్రీవుడో ఎవరో వచ్చి అనుమా ఈ పని చేయంటే తప్పకుండా మీరు పెద్దవాళ్ళు చెప్పారు కదా చేస్తా అన్నాడు. అయిపోయిన తర్వాత అంతే బండ మీద కూర్చోవడం, రామ్ 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 రామ్, స్మర్తవ్యం. ఈ 2 చేసాడు ఆయన. అంతేగాని మళ్ళీ ఆ సీతాదేవిని చూసి రాగానే ప్రెస్ వాళ్ళని ఒకసారి పిలవండి బాబు, మీలో ప్రముఖ పత్రికలు ఎవరు, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు, సోషల్ మీడియా ఎవరు, నువ్వు ఎన్ని చేసి ఆయన సీతాన్వేషణ నాడు సోషల్ మీడియా లేదు కాబట్టి హనుమంతుడు బతికాడు, లేకపోతే కింద కామెంట్స్ చూసి చచ్చిపోయేవాడు ఆయన. నువ్వు ఎవడేం కామెంట్ పెడతాడో, సీతాదేవికి నీకు సంబంధం ఏంటో, ఎందుకు వెళ్ళామంటాడు, వాడు చచ్చిపోతాడు, గుండెకిపోతుంది ఆయనకి. అది బాబు వీడు ఎవడో కామెంట్ చేశాడు ఇక్కడ, ఇప్పుడు చేస్తాడో వాడి ఇష్టం. నువ్వు సోషల్ మీడియాలో పెట్టమని వాడు చెప్పాడు, అసలు అందులో పెట్టడమే తప్పదు. మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపిస్తుంది, వాడికి అనిపించాలని లేదుగా. మన ఫోటో తీసుకెళ్ళి తిన్నగా ఉండకపోయి స్నానం చేసి తువ్వాలు ఒకటి కట్టుకుని అది అందులో పెడతాడు. ఎవడో పెడతాడు కింద, ఇక్కడ సోంబేరు మోహన్ నువ్వు నీకు పిల్లని ఎవడెత్తాడరా అంటాడు. అక్కడి నుంచి చచ్చూరుకుంటాడు వాడు ఎవడో కనుక్కో కామెంట్ చేయి. నువ్వు అందులో ఫోటో పెట్టకపోతే కామెంట్ చేయడు కదా, ఎవడు పెట్టమన్నాడు. మనకి పబ్లిసిటీ కావాలని అందులో పబ్లిసిటీలో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది, షాక్ కూడా ఉంటుంది. వారికి నువ్వు కోరుకుంటున్నావు పబ్లిసిటీ, కాబట్టి నీకు వ్యతిరేకత కూడా వస్తుంది. ఈ సోషల్ మీడియా లేకపోబట్టి రామాయణ కాలంలో భారత కాలంలో సుఖంగా ఉన్నారు వాళ్ళు. ఎవడు కామెంట్ చేసేవాడు లేడు. అంటే ఇంత వ్యాప్తి ప్రపంచం మనం ఎలా ఉండాలి, హనుమంతుడిలాగే ఉండాలి. మనం వ్యాప్తి మనం కోరుకోం, దాని అంతా అది వచ్చేది వస్తుంది అలా. అదే ఆయన కర్తవ్యం ఆయన చేశాడు. అన్వేషణ చేయడం కోసం దూకాలంటే దూకాడు, రాక్షసులను చంపాలంటే చంపాడు, అశోకవనం ధ్వంసం అంటే ధ్వంసం, చివరిలో లంక కూడా అంటించి పారేశాడు. అన్ని కర్తవ్యాలుగానే భావించాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడకుండా కూర్చున్నాడు. మిగిలిన కోతులన్నీ రాముడు మెళ్ళ మీద తోళ్ల మీద ఎక్కేసి మేము చూసాం, వీడెవడో చూడలేదు ఇక్కడ, వీడెవడో ఒక్కడ చూడలేదు ఇక్కడ, వీళ్ళంతా ఎక్కేసారు.
పాపం రాముడు చనువు మీద ఏమలేదు, మొత్తం మీద చూసి వచ్చారు కదా, ఏమన్నా అంటే బాగుండమండి రేపు యుద్ధానికి పనికి రావాలి వీళ్ళందరూ, సమ్మె చేస్తే కష్టం కదా అని పాపం ఆయన ఊరుకున్నాడు. అసలు వాడు హనుమంతుడు దూరంగా ఉన్న రాముడు ఆయన్ని పిచ్చాడు, అసలు చూసిన ఆయన రమ్మని, నేను ఉంగరం ఆయనకి ఇచ్చాను, మీకు ఎత్తి తాకట్టే ఇచ్చేవాడు హనుమానుడు. సీతాదేవికి ఎడదు అది, నేను ఇచ్చింది ఆయనకి కదా అంటే అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు పాపం. అంటే నిజంగా పని చేసిన వాడు గుర్తింపు కోరుకోడండి. మనం గుర్తింపు కోరుకుంటున్నామంటే మన దృష్టి పని మీద లేదమ్మా, పని తాలూకు ఫలితం మీద ఉంది ఖచ్చితంగా. ఆ వ్యాధి అది పోగొట్టుకోవాలి. భగవద్గీత మొత్తం చెప్పింది అదే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చెయ్యి, ఫలితాన్ని గురించి ఆలోచించుకో. అది ఏదో వస్తుంది రాకపోతుంది నీకు అనవసరం. నీ ఆనందం అంతా పని చెయ్యడంలో ఉండాలి కానీ ఫలితం మీద ఉండద్దు. ఫలితం మీద ఉందంటే ఎప్పుడు తక్కువ ఎక్కువ ఉంటూనే ఉంటాయి. ఇది దానికి కొలతే ఉంది. పనికి ఒక లెక్క ఉందండి, ఫలితానికి లెక్కే ఉంది. ఫలితం రాగానే ముగింపు అయిపోయింది పని, కానీ ప్రయత్నానికి ముగింపు ఉండదండి, చేస్తూనే ఉంటాం. అలాగా ప్రయత్నం చేస్తున్నంతసేపు మనం ఆనందంగా ఉంటాం. అందుకే విద్యార్థులు, యువకులు ముఖ్యంగా ఈవేళ చాలా ఆందోళనలో ఉన్నారు. ఏదైనా ఒక పరీక్ష రాశారు అంటే వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతే వెంటనే శీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అంతే. మర్నాడు తల్లిదండ్రుల గర్భశోకం, పెద్ద కమిటీ. ఇది ఎవడి వల్ల జరిగింది? ఏం జరగలేదు, వాడి దగ్గరే జరిగింది. సీలింగ్ ఫ్యాన్ వల్ల జరిగింది, దాన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుంది. మనం అలాగే ఆలోచిస్తాం, అంతకంటే ఏం ఆలోచిస్తాం? ఒక చిన్న పరీక్షలో నువ్వేదో తప్పినంత మాత్రం చచ్చిపోవాలా అంటే ఫలితం మీద పెట్టాడు దృష్టి, పని మీద కాదు. పని మీద పెడితే అలాగే ఉంటుందండి. ఆ ఫలితం అనుకున్నట్టు రాదు కదా, వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోదామనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది. ఇక్కడ అసలు పరీక్షకి సంబంధించి రకరకాల శాస్త్రాలు 10వ తరగతి విద్యార్థి కూడా తెలుగు చదువుతాడు, ఇంగ్లీష్ చదువుతాడు, హిందీ చదువుతాడు, సైన్స్, సోషల్, లెక్కలు చదువుతున్నాడు కదండి. ఈ సబ్జెక్టులో ఏది నీకు ఆనందం ఇవ్వలేదా? నువ్వు 10వ తరగతి ఫస్ట్ ర్యాంకులో వచ్చావనేది ఒకటే ఆనందమా? ఈ సబ్జెక్ట్ ఏది ఆనందం ఇవ్వలేదా? మనం జీవితంలోనైనంత ఇంట్లోనైనా బయటైనా ఆ పని చెయ్యడంలో మనం ఆనందం పొందితే, ఫలితం మీద దృష్టి లేకుండా ఉంటే ఏ జబ్బులు ఉండవండి, ఏ జబ్బులు ఉండవు. దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. షుగర్ వ్యాధి అంటారు కదా, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే 66 ఏళ్ళైనా నాకు షుగరు బీపీ లేవు. నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు. శుభ్రంగా ఎప్పటికీ జిలేబీలు వస్తే 1/2 కేజీ మింగేస్తాను, అనుమానం లేదు. పెట్టి పడితే తేడా అంతే, మందేం తేడా ఉండదు, శుభ్రంగా తినే అంతే. ఏమన్నా చేస్తే చేయని అంట, ఏం చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు చేయని, ఇప్పుడు ముందేం చేస్తుంది? ఎందుకు ఉండదు? షుగర్ అనే పదం మీరు గమనించారు. పంచదార ఎవడైనా విడిగా తింటాడా? తినడు. కాఫీలో వేసుకుంటాం, టీలో వేసుకుంటాం, జిలేబీ చేస్తే వేస్తాం, లేదా పరవానంలో ఏదో దాంట్లో వేసుకుని తింటాం. అంటే పంచదార మనం ఎప్పుడు వాడుతున్నాం అంటే దేంతోనో కలిపే వాడుతున్నాం. విడిగా ఎప్పుడు చెంచా పంచదార తినడానికి మొహం వచ్చేస్తుంది. షుగర్ కూడా మనస్సులో ఏదో ఉంటేనే వస్తుందమ్మా, విడిగా ఎప్పుడూ రాదు. ఆ మనస్సులో ఉన్నదానికి మందు వేయాలి. దానికి బయటి కారణాలు వెతకద్దు. నేను నిద్ర లేదు, మొన్న ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. బోళ్ళు మంది కష్టపడే కార్మికులు ఉంటారు, వాళ్ళకి జీవితం అంతా నిద్ర ఉండదు. నైట్ డ్యూటీ చేసే మనుషులు ఉంటారు, ఏ రోజు నిద్ర ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ వేస్తారు, కొన్నిసార్లు డే షిఫ్ట్. ఎప్పుడు నిద్ర సరిగ్గా ఉండవండి. దానివల్ల ఏం వచ్చేది? ఇక్కడ నువ్వు రాత్రి నిద్ర లేకపోతే పగల పడుకో, ఎప్పుడైనా 7 గంటలు లెక్క పడుకో. అది కాదు, ఏదో ఉంటేనే వస్తుంది. ఆ ఏదో ఉంటే వస్తుంది అంటే మనం ఖచ్చితంగా దాన్ని తెలుసుకోగలగాలి, ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ఇది అంటే. ఆ లోపల ఉండేదేదో లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని పొందగలం, రాకుండా చేసుకోగలం. అది లెక్క. అంటే ఈ ప్రపంచం అంతా మనకి ఒకే ఒక స్వరూపంగా అర్థం కావాలి. అదే చెబుతున్నారు ఇక్కడ రెండిమ స్తోత్రంలో. 3 దెబ్బలు. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం, నకార్యం కారణాద్ భిన్నం ఇది వేదాంత డిండిమక. అంటే ఇందాక డోలు మోగించినట్టే ఢామ్ ఢామ్ ఢమ్ ఢామ్ ఢామ్ ఢమ్ అని కదా. సర్వమాత్మస్థితం బ్రహ్మ ఢామ్, సర్వం బ్రహ్మాత్మనా స్థితం ఢామ్, నకార్యం కారణాద్ భిన్నం ఢమ్ ఇది వేదాంత డిండిమక. 3 దెబ్బల్లో ఆ ఇతి వేదాంత డిండిమహ మోకుటం అని వేదాంత డిండిమం మోగుతుంది. అంటే అంత మనకు కనపడుతున్నదంతా కూడా ఆత్మస్థితం, నీ ఆత్మలోంచే బయటకు వచ్చింది. అదే పరబ్రహ్మ. జ్ఞానం అంటారు చాలామంది. మా మాటల్లో చాలాసార్లు మీరు జ్ఞానం అనే మాట వింటారు. మామూలుగా బుద్ధి జ్ఞానం లేదా అన్న దాంట్లో జ్ఞానం వేరు.
బుద్ధి అంటే తెలివితేటలు, జ్ఞానం అంటే కామన్ సెన్స్, ఎక్కడ ఎలా ఉండాలో తెలియడం జ్ఞానం. దానికి అక్కడ అంతవరకే అర్థం. కానీ జ్ఞానానికి అధ్యాత్మ జ్ఞానం అంటే అది అర్థం కాదు. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, ఇది గ్రహించగలిగితే అది జ్ఞానం అంటారు. జ్ఞానానికి అంత పెద్ద నిర్వచనాలు చెప్పక్కల, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారు, ఇదంతా ఒక్కటా కాదా? ఒకటే సభ, వేదాంత సభ, గరికపాటి వారు మాట్లాడుతున్నారు. ఒక్కటే సభ. ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ఎవరెక్కడి వారో నాకేం తెలియదు, అవన్నీ నా మనసులో చేరకూడదు. చేరితే నా మాటలు మారిపోతాయి. నేను ఎవరో ఒక ముగ్గురునో నలుగురినో దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడాను అనుకోండి, ఇక్కడ వేదాంతం పారిపోతుంది, కంపు వస్తుంది, ఇక్కడ పక్షపాతం వస్తుంది వెంటనే. అది రాకుండా ఉండాలంటే నాకు ఉండవలసిన జ్ఞానం ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే. అంతేకాదు, ఆ ఒక్కటే నేను. ఇంతమంది ఒకటైనప్పుడు నేను ఇక్కడ ఉన్నవాడిని ఒకటే కదా. లేకపోతే ఏమనిపిస్తుంది? చూసావా మన సభకి ఎంతమంది వచ్చారు, మరి మనం అంటే అది. రేపటి నుంచి వెంటనే నరసరావుపేటలో పీఠం, దానికి రత్నాకరం రాము గారు ఇక్కడ బ్రాంచ్ ఆఫీసరు, మరి మన ఫ్రెండ్ కదా, ఈ పీఠం నువ్వు చూసుకోవయా అని ఊరుకో పీఠం శుభ్రంగా. నలుగురు నాయకులు పట్టుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి, శుభ్రంగా పోగేసేది. మా అబ్బాయిలకి ఉద్యోగాలు అక్కర్లేదు, ఇక్కడ పెట్టేసేది. ఏమైంది? వేదాంతం పీఠం అయింది. ఏమిటో పీఠం డెవలప్ అవ్వట్లే. నాకు ఆశ్చర్యంగా, పీఠం డెవలప్ అవ్వడం ఏంటండి? పీఠం ఏమైనా బిజినెస్ సెంటరా? పీఠం డెవలప్ అవ్వకూడదు, పీఠం అలాగే ఉండాలి, పీఠం గుడిసెలోనే ఉండాలి. వచ్చేటువంటి భక్తులు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో డెవలప్ అవ్వాలి. డెవలప్ అంటే అర్థం అది. పీఠము పీఠాధిపతి వెడలప్పు అవ్వకూడదు. ఎందుకు దెబ్బతింటున్నాయో అంతమంది గురువులు ఉండి, అన్ని పీఠాలుండి, లోకం ఎందుకు ఇంత హింసాత్మకంగా ఉందండి? ఎవడి స్వార్థం వాడిది. అందుకని సర్వమాత్మస్థితం బ్రహ్మ. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఒకటే, ఇది బ్రహ్మ. ఈ పరబ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మస్థితం, నాలో కూడా ఉంది. అదే అంతర్ముఖ సమారాధ్య. నీ లోపలికి చూస్తే నీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో ఆలోచించు. అంటే ఆలోచించడం మానేసి అది ఒక్కటే పెట్టుకో. ఆ స్ఫురణని కనిపెట్టు, అక్కడే ఉండిపో. ఒక్క నిమిషం ఉండిపోతే చాలు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు అయినట్టాను. ఒక్క నిమిషం, 10 నిమిషాలు ఉంటే ఇంకా చెప్పక్కల. అందుకోసం ఏకాంతమే సాధనం. ఇది సామూహికంగా కుదిరే పని కాదు. ఇది సర్వమాత్మస్థితం బ్రహ్మ. ఈ కనిపిస్తున్నదంతా ఈ మనుషులే కాదు, బయటికి వెళితే దోమలు, ఈగలు, పంట అదే, పెంట అదే, నింద అదే, స్తుతి అదే, గౌరవం అదే, అగౌరవం అదే, మనకి నచ్చింది అదే, నచ్చంది అదే. సర్వం బ్రహ్మాత్మనా స్థితం. ఈ సృష్టి మొత్తం భగవత్పరంగా బ్రహ్మాత్మ పదార్థంగానే భగవంతుడనే పదార్థం ఇలా మారినట్టుగా ఉంది. అంతకంటే ఎలా ఆత్మ చైతన్యం సృష్టిగా మారుతుందా? భగవంతుడు సృష్టిగా మారతాడు. సృష్టిగా నీకు కనపడుతున్నది ఒక పెద్ద మాయ. నిజానికి అది మూలంలో మామూలుగానే ఉంది. ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది, పరిశీలిస్తే మగవాళ్ళకు కూడా అర్థమవుతుంది. మనకి పెళ్ళి అయినటువంటి ముత్తైదువులు మంగళసూత్రాలు వేసుకోవడంలో 2 పద్ధతులు ఉంటాయి. ముందు నాన్తాడని వేసుకుంటారు. ఆ నాన్తాడు ప్లెయిన్గా ఉంటుంది, దానికి ఏమీ నగిషీలు ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది, నాన్తాడు అంటారు. కొంతమందికి సరదా పుట్టి ఒట్టి నాన్తాడు బాగుండలేదు అని దానికి కొంచెం మెరుపులు చెక్కిస్తారు. ఇలాగ ఆ మెరుపుల కారణంగా అది విపరీతంగా మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నాన్తాడే, అది మంగళసూత్రమే. మెరుపులు ఎందుకు మెరుస్తున్నాడు? అదే నాన్తాడు కాస్త స్వర్ణకారుడు పైన నగిషీలు చెక్కాడు బాగా మెరిసేలాగా. పువ్వులో, ఆకులో, తీగలో ఏవో వేసాడు. ఇక్కడ అది వేసేలా తిప్పాడు ఆయన. మెలికెల గొలుసు అంటారు. మెలికెలు తిప్పేసరికి ఆ నాన్తాడు మామూలు మంగళసూత్రమే మెరుస్తుంది. మామూలుగా ఎలాగే ఉంటే రబ్బర్ గొట్టంలాగా ఉంటుంది మెరియేది, బంగారం అయినా సరే. మరి ఆ మెలికెల గొలుసుగా మారినటువంటి నాన్తాడు నుంచే, బంగారం నుంచే వచ్చింది కదా. అది మూలంలో ఉన్నప్పుడు మెరవలేదు, ఇప్పుడు మెరుస్తోంది. అంచేది ఆ మూలంగా ఉండిపోయినటువంటి తత్వం, మనకి కనిపించిన తత్వం భగవంతుడు. ఈ మెరుస్తున్న ప్రపంచం మెలికెల గొలుసు కింద లెక్క. అది గొలుసు ఒకటే కదా, ఒకటే గొలుసు. నువ్వు దాన్ని మెలికెలుగా మార్చడం వల్ల అది మెరుస్తుంది. ఆ మెలికెలు లేకపోతే మామూలుగానే ఉంటుంది అక్కడ, మామూలుగానే ఉంటుంది అక్కడ. ఒక గోధుమ పిండితో తయారు చేసినప్పుడు పిల్లలు, వీడు పూరీలు తింటాడు, వాడు ఏదో చపాతీలు తింటాడు. తల్లి ఏం చేస్తుంది? వీడికో 2 పూరీలు చేస్తుంది, వాడికి 2 చపాతీలు చేస్తుంది. ఇంకో 2 మిగిలితే నా బోటుగాడికి 2 చేగోడీలు చేస్తుంది. నేను అవి తింటా, అందుకని చేగోడీలు చేస్తుంది. ఇప్పుడు ఎందుకు చేగోడి వేరా, పూరీ వేరా, అన్నీ ఒకటే గోధుమ పిండి, ఆకారం మారింది.
అలాగ భగవంతుడు మొత్తం చరాచర జీవరాశులు 84 లక్షల జీవరాశుల రూపంలో మారాడు. అంచేత సృష్టి వేరు, భగవంతుడు వేరు కాదు. హిందూ ధర్మంలో గొప్పదనం అదే. కొన్ని మతాల వాళ్ళు అంటారు పాపం అమాయకంగా, మాకు సృష్టి ముఖ్యం కాదు, సృష్టికర్త ముఖ్యం అంటారు. సృష్టి కంటే కర్త ఎప్పుడు వేరుగా ఉండడు. సృష్టి కంటే కర్త ఎప్పుడు వేరుగా ఉండడు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు వేదం చెప్పిన మాట. భగవంతుడు ఈ సృష్టి చేసి అందులో ప్రవేశించాట. ఈ సృష్టి చేసి అందులో ప్రవేశించాట. ఎలాగండి? తల్లి పిల్ల అర్థమైతే, గర్భిణీ స్త్రీ అర్థమైతే ఈ వేదాంతం తేలిగ్గా అర్థమవుతుంది. గర్భం ధరించింది ఒక స్త్రీ, ఇంట్లో అంతా పండగ చేసుకుంటున్నారు. మాకు మనవడో మనవరాలో పుడతారని పెద్దవాళ్ళు ఆనందిస్తున్నారు. ఈ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తూ ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నావమ్మా, మొక్కులు ఇప్పుడు తీరే అనుకున్నారు. ఆ తల్లి కడుపులో పిల్ల ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. తల్లి కడుపులో పిల్ల ఉంది. అది మొదటి రోజు ఒకలా ఉంటుంది, ఆ పిండం 15 రోజులకు ఒకలా ఉంటుంది, నెలకు ఒకలా ఉంటుంది, 3 నెలలకు ఒకలా ఉంటుంది, రకరకాలుగా మారుతుంది. అది మొత్తం మీద 9వ నెలలో బయటపడుతుంది. ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్ల కడుపులోకి ప్రవేశించిన రక్తం, చర్మం, ప్రాణం, అనేక రకాల ఆహారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లి నుంచే వచ్చాయి మొత్తం. దానికి కారణము తండ్రి అయినా ఈ పదార్థాలు శుక్రశోణితాలు రెండూ కలిశాక తల్లి కడుపులో నిర్మాణం మొదలయ్యాక అన్నీ తల్లి అందించింది. అంటే తల్లి పిల్లను సృష్టించడం కాదు, అందులో ప్రవేశించింది కూడా. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, ఈ పిల్లను సృష్టించి తల్లి అందులో ప్రవేశించింది. లేకపోతే పిల్లకి చర్మం ఎలా వచ్చింది, ఎముకలు ఎలా వచ్చాయి? అచ్చం తండ్రి పోలికలో తల్లి పోలికలో ఎందుకు ఉంటుందండి? ఆడపిల్లైనా మగపిల్లడైనా వీళ్ళవే కదా అవి. 2 బిందువులు ఇంత చేస్తే కలిసినవి. ఇదొక బొట్టు, అదొక బొట్టు, అంతకంటే ఏం లేదండి. ఇదేమో కేజీలు ఏం కలపలేదు అక్కడ. 2 బొట్లు. ఇవాళ కర్మ ఎలా వచ్చిందంటే ఆ బొట్టే ఎక్కడా ఓపిక లేక సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చే నమశివాయ. ఆ ఓపికలు కూడా లేవు ఎవరికి. కనే ఓపిక వారికి లేదు, కనిపించే ఓపిక వీరికి లేదు. ఎందుకంటే టెన్షన్ టెన్షన్ టెన్షన్, ప్రతివాడికి టెన్షన్ వచ్చింది. దీనికి ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది. ఇంత టెన్షన్లు ఉంటే సంతానం కలగదండి. సంతానం కలగాలంటే ముందు సరసం ఉండాలి. సరసం ఉండాలంటే ముందు ఖాళీ ఉండాలి. విపరీతమైన ఉద్యోగాలు చేసేస్తే డబ్బులు వస్తాయి కానీ సంతానం కలగదు, జబ్బులు కూడా వస్తాయి. పూర్వం వాళ్ళకి 10 మంది పుట్టారు, ఒక్కొక్కళ్ళకి మంచి గుణపాలు పుట్టే. ఇప్పుడు గుండు సూదులు కూడా పుట్టట్లేదు. ఎందుకు పుట్టే? ఖాళీ కూడా బాగా ఉండేది వాళ్ళకి. శుభ్రంగా భార్యాభర్త కూర్చుని చెగోడులు చేసుకుని జిలేబీలు చేసుకుని సరసం ఆడుకుంటూ తినేవారు. ఆ సరసం నుంచే శృంగారం, శృంగారం నుంచే సంతానం. ఇవాళ సరసమే లేదు, శృంగారం ఎక్కడ, సంతానం ఎక్కడ? సరసం కావాలని ఎవడన్నా కోరాలంటే వెర్ ఇట్ ఈజ్ అవైలబుల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తాడు. దానికి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాడు. అమెజాన్ వాడు తెస్తాడు సరసం వీడికి. వీడి తలకాయ పెళ్ళంతో సరసం ఆడడం తెలియదు వీడికి. అమెజాన్ వాడు దేవాలి వీడికి. వాడు ఎప్పటికీ 6 పెళ్ళాలతో ఆడే కదా, విడాకులు ఇచ్చేసాడు. అందుకని వాడైతే బాగా ఇస్తాడు. ఇలా తగలబట్టింది మన సమాజం. ఎందుకంటే సరసం తెలియదు, శృంగారం లేదు, సాహిత్యం లేదండి. మొత్తం జీవితంలో కవి సమ్మేళనాలు ఎక్కడైనా జరుగుతున్నాయో మీరు ఆలోచించండి, చాలా తక్కువ. పైగా మా కవులు పాపం ఈ మధ్య కొత్త విద్య నేర్చుకున్నారు. ఎక్కడ చూసినా శతాధిక కవి సమ్మేళనం అయిపోయి. ఎందుకంటే వాళ్ళేనా ఉంటారు 100 మంది, జనం ఎలాగో రారు. కవులే 100 మందిని పెట్టేస్తే వండకేం చేస్తారు? మా కవులు చాలా తెలివైన వాడి కవిత్వం అవగానే వాడు పారిపోతాడు, నమశివాయ. చివరికి మిగిలేదు ఆ చివరి కవిత్వం చదివాడు ఒక్కడో అధ్యక్షుడు మిగులుతాడు, ఓ శాలువ పట్టుకుని. కవిత్వాన్ని అంత హీనం చేశాక సంతానం కలగరండి, సరసం లేదండి, శృంగారం లేదండి, అసలు మనిషికి రసస్ఫూర్తి లేదండి. తిండి అంతే, చప్పుడు తిండి వచ్చింది. ప్రతిదానికి భయపడిపోతున్నారు. ఇక్కడ ఆవకాయల మీద బతికిస్తారు మా పూర్వులంతా. ఇవాళ ఆవకాయ వేసుకున్న కుర్రాడు లేడు. నేను ఏ ఇంటికైనా పెడితే అడిగి ఆవకాయ వేసుకుంటున్నాను, వేయండి అని చెప్పి. ఆవకాయను మించిన పదార్థం నాకు ఇంతవరకు కనపడ. నువ్వు ఎన్ని కూరలు చేయి, ఎన్ని పచ్చళ్ళు చేయి, పరమానం ఆవకాయను మించింది లేదమ్మా. అది మరి కారంగానే ఉంటుంది, దాని బతికేది, దాని లక్షణం అది. అందులో గుంటూరు కారం మామూలు కారం, అది కొరివి కారం. గుంటూరు వచ్చారని గుంటూరు జిల్లాలో ఏ ప్రాంతానికి వచ్చినా నేను అడుగుతా, పండు మిరపకాయల కారం ఉందా, కొరివి కారం వేసుకో, నువ్వు మొహమాట పడకు అని చెప్తాను. మీరు గుంటూరు కారం తినకపోతే ఇక్కడ రావడం ఎందుకంటే పల్లె. ఈ పాటికి హైదరాబాద్లో ఉండలేమటి. ఎక్కడ ఏ ప్రాంతంలో దొరికేవి అక్కడ తినాలి. అదే శరీరంలో సహజమైనటువంటి జీవలక్షణాలు పెరుగుతాయి. అప్పుడు ఇంతకీ ఈ సంతానం లోపల
ఒక బొట్టుగా ఉన్నప్పుడు నెమ్మదిగా అలా పెరిగి 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 సాగి సాగి ఒక పిండంగా మారినప్పుడు పోతన గారు భాగవతంలో చెబుతాడు, దాన్ని వర్ణించింది పోతన గారు ఒక్కడే ప్రపంచ సాహిత్యంలో. చల చలన ఈ పెద పెదన ఈ కల కలన ఈ కరడు గట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భమై ఆ చిన్న బిందువు వీర్య బిందువు రక్తం బిందువు కలిసినటువంటి దాన్ని ఆయన ఏమంటాడంటే తెలుగులో ఏం పదం లేక చల చలన ఈ పెద పెదనై, అది గొప్ప మాట. అంత గొప్ప అభివ్యక్తి కలిగిన భాష తెలుగు భాష. మనం దేన్ని కోల్పోయామో ఆలోచించి. దీన్ని ఇంగ్లీషులో చెప్పడం కష్టమండి. కడుపులో బిడ్డ పిండం తయారయ్యేటప్పుడు ఆకారం ఎలా ఉంటుందంటే ఇంగ్లీషులో చెప్పడం కష్టం, సంస్కృతంలో కూడా చెప్పడం కష్టం. తెలుగులో చెప్పాడు పోతాను, చెల చెలనై పిద పిదనై. ముందు ఇలా కదులుతున్నట్టుగా చెల చెల అని కదులుతున్నట్టుగా ఉంటుంది. తర్వాత పిద పిద కొంచెం ముట్టుకుంటే జిగురు జిగురు వచ్చేలా ఉంటుంది. తర్వాత కల కలనై నెమ్మదిగా ఓ చోటకి చేరుతూ ఉంటుంది. అది అప్పుడు కరడు గట్టి, అది కరడు గట్టింది. గళనాళంబై, అప్పుడు ఈ మెడ అనేది ఏర్పడింది. తల ఏర్పడి గర్భం బై, ఇప్పుడు మెడ ఏర్పడ్డాక తల కూడా ఏర్పడింది. అప్పుడు ఈవిడికి గర్భమైనట్టుగా అందరికీ తెలిసింది. నెల మసలిన చీర చిక్కే నెలతకు నదిపా. అప్పుడు మా కోడలు నీళ్ళు వేసుకుంది. మా కోడలు ఎందుకంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంది, అంతకంటే. ఈ కంగారు పడిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి అంటారు. పెద్ద ఆవిడ ఉంటుంది ఇంట్లో, ఒక ఆవిడ మా అమ్మగారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు శుభవార్త అంటుంది. ఆవిడ కనిపెట్టేసింది. పూర్వకాలం ఆ మా అమ్మలు బామ్మలకి ఎంత వైద్యం తెలుసోనండి, వాళ్ళకి దండం పెట్టాలి. నిజంగా ఆశ్చర్యంగా నా చెవులతో నేను విని ఆశ్చర్యపోయినంతకు మించిన డాక్టర్లు ఉంటారు. ఆ వాంతి చేసుకున్న రోజును బట్టి కడుపులో బిడ్డ ఎప్పుడు పడిందో లెక్కపడి చెప్పేవారండి. వాళ్ళ తెలివి బంగారంగా. ఎప్పుడు చేసుకున్నావా ఇవాళ ఏకాదశ అని లెక్కట్టేసి ఎప్పుడు కడుపులో బిడ్డ పడిందో చెప్పేవారండి. అంత లెక్క ఉండేది. అక్కడి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ లేరు, వాళ్ళందరూ వృద్ధాశ్రమాల్లో పారేసాం. యూట్యూబ్ వాడు ఏం చెబితే అదే లెక్క. ఎవడో పనికి మాలిన వాడు పెడతాడు అక్కడ, వాడు చెప్పింది మనం చేస్తూ ఉంటాం. పిల్లలు పుట్టరు, పుట్టినవాళ్ళు బతకరు. తల ఏర్పడి గర్భం వై నెల మసలిన, అక్కడి నుంచి స్త్రీకి సహజంగా జరిగే ఋతుక్రమం ఆగిపోతుంది. అది నెల మసలిన. అప్పుడు దాని అభివ్యక్తి చూడండి. గర్భిణీ స్త్రీని ఏమంటారో తెలుసా? చీర చిక్కిందంటారు. చీర చిక్కడం ఏమిటి? అదో మాట భాగవతంలో ఉంది. నెల తప్పింది, గర్భం వచ్చింది, అవన్నీ మామూలు మాటలు ఉన్నాయి. నీళ్ళు లోసుకుంది, అవన్నీ మామూలు మాట. అది కాకుండా కొత్త మాట భాగవతంలో పోతన గారు వాడాడు. అప్పటికది కొత్తది, ఇప్పటికి అది పాతది. మనకు అర్థం కాకుండా చీర చిక్కింది. చీర చిక్కడం ఏమిటి? గర్భం రావడం కారణంగా ఇదివరకు ధరించే చీర ఆవిడ ధరిస్తే మోకాళ్ళపైకి వస్తుంది చిక్కిపోయి. మరి పొట్ట పెరిగింది కదా, అదే చీర ధరిస్తుంది కదా. అందుకని ఇదివరకు చీర అయితే పాదాల మీద జీరాడుతూ ఉండేది ఇలాగా అందంగా. పాదాల మీద చీర కానీ పంచె కానీ అలా జీరాడుతూ ఉంటే ఆ అందం వేరు కదా. అందుకని అలా ఉండే చీర ఇప్పుడు కొంచెం పొట్ట పెరగడం వల్ల అదే చీర కొంచెం చీర పైకి వెళ్ళింది కొద్దిగా అన్నవాళ్ళ. అందుకే చీర చెక్కిందమ్మ అంటే గర్భం ధరించిందని అర్థం. తెలుగు భాషకి నమస్కారం, ఆ అభివ్యక్తికి నమస్కారం. ఎక్కడుంటుందండి ఇంత గొప్ప అభివ్యక్తి? అలా బయలుదేరినప్పుడు అది పెరిగింది కదా. ఇంతకీ ఎవరు దానికి కారణం? తండ్రి తల్లి కదా. ఆ లక్షణాలన్నీ అందులో ప్రవేశించేయలేదా? మరి భగవంతుడి నుంచే సృష్టి ఏర్పడింది అని మనం అంతా నమ్ముతున్నాం కదా. సృష్టిలో భగవంతుడి లక్షణాలు కాకుండా వేరే లక్షణాలు ఎలా ఉంటాయండి? బిడ్డలో తల్లిదండ్రులు ఇద్దరు లక్షణాలు మనకు కనబడుతున్నప్పుడు మనం అంతా భగవంతుడి నుంచి సృష్టి ఏర్పడిందని మనం నమ్ముతున్నప్పుడు సృష్టి అంతా భగవంతుడి లక్షణాలే ఉంటాయి. అంటే సృష్టిలోనే నువ్వు ఒక భాగం కాబట్టి నీలో కూడా భగవంతుడి లక్షణాలే ఉంటాయి. ఆ భగవంతుడి లక్షణాలు తప్ప మిగిలినవన్నీ చెక్కేస్తే భగవంతుడే మిగులుతాడు. అదే శిల్పాన్ని చెక్కడం, అదే శిల్పాన్ని చెక్కడం. ఆయన కృష్ణుడి విగ్రహాన్ని చెక్కాడు, కృష్ణుడి విగ్రహాన్ని చెక్కాడు అంటారు కదా, పొరపాటు మాట. అది అబద్ధం. కృష్ణుడి విగ్రహాన్ని చెక్కలేదు. కృష్ణుడు కానిదాన్నంతా చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. అది లెక్క. అంతర్గతంగా ఆలోచించండి. కృష్ణుడిని చెక్కడం ఏంటండి? చెక్కడం అంటే అర్థం ఏమిటి? శిల్పులను అడగండి. చెక్కడం అంటే తీసేయడం కదా. ఇలా కొట్టి చెక్కుతారు అంటే తీసేస్తారు. చెక్కడం అంటే తీసేయడం. కృష్ణుడు మిగిలాడు, కృష్ణుడిని తీసేయలేదు. ఆ శిలలో లేదా ఆ చెక్కలో కృష్ణుడు కానిదాన్నంతా తీసేసాడు, మిగిలింది కృష్ణుడు. అంచేత మన శరీరంలో మన జీవితంలో కూడా భగవత్పరమైనటువంటి లక్షణాలు లేనటువంటి కంపు, రాగద్వేషాలు, నిందాస్తుతులు, మానావమానాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, వయస్సులు, జడస్థితులు, రకరకాల స్థితులు ఇవన్నీ తొలగిస్తే ఆ మిగిలేటువంటి పదార్థం పరమాత్మ. మిగిలే పదార్థం పరమాత్మ. చెక్కేయాలి, చెక్కేయాలి, చెక్కేయాలి. ఇది నిరంతరం పని, వడ్రంగం పని. కార్పెంటర్ కొంత రెస్ట్ ఉంటుంది, మనకు ఉండదు. ఇక్కడ చేయాల్సిందే. ఎప్పటికప్పుడే జీవితాన్ని ఇది నేను ఆలోచించాల్సిన విషయమా? సరే,
దీని మీద నేను మాట్లాడడం అవసరమా? సరే, పోనీ దీనికి ఏమైనా చేయడం అవసరమా అని ఆలోచించాలి. ఇవాళ అవేవి ఆలోచించకుండా ఫోన్ కెలికేసి అక్కడ ఎవడో ఏదో పెట్టగానే వీడు ఎలిజీ పెడతాడు, బొట్టన వేలు పెడతాడు, చిటికిన వేలు పెడతాడు, ఆ 10 వేళ్ళు అందులో పెడతాడు. ఇక్కడ ఎవడు పెట్టమన్నా నేను? అన్నిటికీ నువ్వు స్పందించాలా? అవసరమా? స్పందించకుండా ఉండలేమా అండి? అక్కడి నుంచి 1 గంట సేపు చూసి వచ్చి మొగుడు దగ్గర పెళ్ళాం దగ్గర కూర్చొని ఏమీ లేదు, యూట్యూబ్లో అంతా చెత్త. ఈ విషయం ఎప్పుడు తెలుసు? పెళ్లి కాకముందే తెలుసు. ఎందుకు చూసావు మరి? చెత్త అంతా చూడడం, మళ్ళీ వచ్చి ఇంకోటి బుర్రపాడు చేయడం. ఇక్కడ ఈ చెత్త మళ్ళీ వాడికి చెప్పాలి. ఇక్కడ ఇప్పటికీ ఒక్క మాట చెబుతానని రచయితగా, ఒక మంచి పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది. మీరు ఫోన్ చూస్తే బయట చెత్త అంతా మీ లోపలికి వస్తుంది. ఏం చేయాలో ఆలోచించు. ఎంత చెడ్డ పుస్తకాల్లో ఎవరు ఘోరాలు నేరాలు రాయరండి. ఏ రకమైన పుస్తకమైనా మీరు చదవడం మంచిది, ఆధ్యాత్మికమైతే మరీ మంచిది. అంటే సృష్టి పిల్ల పుట్టినప్పుడు అందులో తల్లి ప్రవేశించిందా లేదా? కానీ పిల్ల బయటికి రాగానే తల్లి ఏమనుకుంటుంది? మా అమ్మాయి అని విడిగా చూస్తోంది. ఇంతవరకు తల్లి గర్భంలోనే ఉంది కదా. తల్లి నుంచి అన్నీ వచ్చాయి కదా, రక్తము, చర్మము, మాంసం అన్నీ తల్లి నుంచి వస్తాయి. ఎముకలు, బుద్ధి అన్నీ తండ్రి నుంచి వస్తాయి. ఏదైనా పదార్థం అదే. బయటకు వచ్చేసరికి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? గర్భంలోకి వెళ్ళకముందు వీర్యం రూపంలో తండ్రి గర్భంలో ఉంది, శోణితం రూపంలో తల్లి గర్భంలో ఉంది. 9 నెలలు పూర్తిగా తల్లి గర్భంలోనే ఉంది, తండ్రికి సంబంధం లేదు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం తల్లి ఏమనుకుంటుంది? మా అమ్మాయి ఎంత ముద్దు వచ్చిందో, మా అమ్మ పోలిక అంటుంది. వీడు వచ్చి ఏమంటాడు ఇక్కడ? లేదు మా అమ్మ పోలిక. తగాదా స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఆవిడ ఎవరు పోలికనే తేలే వరకు ఇద్దరి మధ్య సయోధ్య లేదు. ఇందులోనే విచిత్రం ఏమిటంటే, ఇంతవరకు తల్లి తన కడుపులో ఉన్న పిల్లని ఇప్పుడు విడిగా చూస్తోంది. అది మాయగా లేదా? తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లిలో భాగమే కదా. కడుపుతో ఉన్నవాడికి ఆర్టీసీ వాళ్ళు 2 టిక్కెట్లు తీయడం అనే దుర్మార్గం ఇంకా బయలుదేరలేదు. ప్రభుత్వాల దగ్గర అన్ని డబ్బులు అయిపోతే అది కూడా పెడతారేమో మనకు తెలియదు. గర్భిణీ స్త్రీకి ఇప్పటికి 2 టిక్కెట్లు, నిజానికి 2 టిక్కెట్లు తీయాలి. ఎందుకు తెలుసో? సంస్కృతంలో గర్భిణీ స్త్రీని దౌహృది అన్నారు, 2 హృదయాలు అన్నారు. 2 మనుషులండి, లోపల మనిషి లేదా? 9 నెలల మనిషి అండి, తక్కువ మనిషా? మరి 2 టికెట్ తీయాలి కదా. తీట్లా తల్లి కడుపులో భాగంగా చూశారు. బయటపడ్డాక మాత్రం వేరే అంటున్నారు. 5 ఏళ్ళు దాటేసరికి అర టికెట్ తీయమంటున్నారు. 12 ఏళ్ళు దాటేసరికి మొత్తం టికెట్ తీయాలంటున్నారు. తెలంగాణలో అయితే ఆడవాళ్ళందరికీ ఫ్రీ అన్నారు. అది వేరే విషయం. ఈ మొత్తం డిఫరెన్స్, ఈ భేదం అంతా ఎప్పుడు వచ్చిందంటే బయటకు వచ్చిన తర్వాత వచ్చింది. తల్లి కడుపులో ఉన్నప్పుడు అది పూర్ణం, ఆవిడ పూర్ణం, ఈ పిల్ల పూర్ణం. బయటకు వచ్చిన పిల్లలు అవయవాలు మీరు గమనించండి. ఆడపిల్ల అయితే తల్లికి ఉన్న అవయవాలన్నీ ఉంటాయి, మగపిల్లడైతే తండ్రికి ఉన్న అవయవాలన్నీ ఉంటాయి. అంచేత ఆయన పూర్ణమే, బిడ్డ పూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగిలింది, పూర్ణానికి పూర్ణం కలిపితే పూర్ణమే మిగిలింది. దీన్నే మన ఉపనిషత్తుల్లో చెప్పారమ్మా, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తల్లి పూర్ణమే, పిల్ల కూడా పూర్ణమే. ఈవిడలో ఎన్ని అవయవాలు, చెవులు, ముక్కులు, కళ్ళు, కాళ్ళు అన్నీ ఎలా ఉన్నాయో ఈ అమ్మాయికి అలాగే ఉన్నాయి. పూర్ణం నుంచి పూర్ణ పదార్థం బయటపడింది, కానీ తల్లిలో ఏమీ లోపం లేదు. అలాగని పిల్లలోనూ లోపం లేదు. అలాగే భగవంతుడి నుంచి ఈ సృష్టి ఏర్పడింది. కాబట్టి శంకరాచార్య సృష్టి ఎలా ఏర్పడింది అనే శంకని ఒక్క మాటతో కొట్టేస్తున్నారు. సర్వాత్మ సర్వమాత్మస్థితం బ్రహ్మ సర్వం బ్రహ్మాత్మనా స్థితం నకార్యం కారణాద్ భిన్నం ఇది వేదాంత డిండిమక. ఎప్పుడు కార్యం అనేది ఎప్పుడు కారణం కంటే భిన్నంగా ఉండదు. ప్లాస్టిక్ అనే ముడి పదార్థం ఒకటి ఉంటే దాంతో కుర్చీలు చేసినా, బల్లలు చేసినా, ఏం చేసినా అందులో ఉన్నది ప్లాస్టిక్కే కదా. ఆభరణాలు లెక్క పెట్టుకోండి, దిక్కుమాలిన ప్లాస్టిక్ ఎందుకు? బంగారం గురించి మాట్లాడుకుందాం. బతుకులు బంగారంలో ఉంటాయి. బంగారంతో కంకణం చేశారు, బంగారంతో ఉంగరం చేశారు, బంగారంతో ఈ ఉంగరం చేశారు, బంగారంతో ఈ హారం చేశారు. ఇక్కడ ఉంటే దీని హారం అన్నాం, ఇక్కడ ఉంటే ఉంగరం అన్నాం, ఇక్కడ ఉంటే ఉంగరం అన్నాం, ఇక్కడ ఉంటే కంకణం అన్నాం, మళ్ళీ ఇక్కడేమో ముచ్చు వెంకటేశ్వర స్వామి ఉంగరం అన్నాం, ఇక్కడేమో లక్ష్మీదేవి ఉంగరం అండి. ఇదంతా బొమ్మలను బట్టేనా, బంగారంలో ఏదైనా తేడా ఉందా? అలాగే ఒకే ఒక భగవంతుడు తన తేజస్సు రూపంలో ఈ సృష్టి అంతా వ్యాపిస్తే ఆ తేజస్సులో భాగాలైన కొందరిని మనుషులు అంటున్నారు, కొందరిని జంతువులు అంటున్నారు, కొందరిని చెట్లు అంటున్నారు, కొందరిని పుట్టలు అంటున్నారు. ఆ మనుషుల్లో మళ్ళీ కొందరిని పురుషులు అంటున్నారు, కొందరిని స్త్రీలు అంటున్నారు. ఆ స్త్రీలలో మళ్ళీ కొందరిని తల్లులు అంటున్నారు, కొందరిని పిల్లలు అంటున్నారు. ఎవరిని ఏమి అన్నా అంతా ఒకే ఒక పదార్థం, ఒకే ఒక పదార్థం. ఇది నిరంతరం స్మరించాలి. చప్పట్లు కొట్టిన తేలిక గది ఇది. అందుకే చాలా తక్కువ మంది కొట్టారు పాపం, అర్థం కావడం కూడా కష్టం.
కొట్టిన వాళ్ళు కొట్టని వాళ్ళు అందరూ కూడా నిరంతరం స్మరించాలి. అంటే మనకి ఎవరి మీదో ఇంట్లో కోపం వచ్చిందండి, వాడు భగవంతుడే కదా, నేను భగవంతుడే కదా, ఎవరి మీద కోపపడతాం అంటే కోపపడద్దని కాదు, కోపం తగ్గిపోతుంది. గమనించండి, మీరు ఆచరించండి, కోపం తగ్గిపోతుంది, వెంటనే ప్రశాంతంగా ఉంటుంది. వాడు భగవత్ స్వరూపమే, నేను భగవత్ స్వరూపమే. ఏదో జరిగింది పొరపాటు చెబుదాం, ఎందుకు ఊరికే రెచ్చిపోతే మనకి బీపీ వస్తుంది కానీ పంచారు కదా అక్కడ కోపం తగ్గిపోతుంది. ఎవరినో లాభం ఎక్కువ వేసుకుని వస్తువుల ధరలు పెంచేసాం, వెంటనే ఆ కస్టమర్ వినియోగదారుడు కూడా భగవంతుడే కదా, నేను భగవంతుడే కదా అంటే వాడిని నేను ఎందుకు దోచుకోవాలి, నా కష్టానికి తగినటువంటి లాభమే వేసుకుందాం అని వేసుకుంటే మొత్తం వ్యాపారాలన్నీ బాగుంటాయి. వేరే ఏమీ చెప్పక్కర్లేదు. మొత్తం ఏ రంగం బాగుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, జీతం తీసుకుంటున్నాడు, పని చేయాలి. ఆయన పని చేయాలంటే ఏమనుకోవాలి, నా దగ్గరికి అతని దగ్గరికి ఏదో ఒక దస్త్రం వచ్చింది, ఫైల్ వచ్చింది, ఆ ఫైల్ ఆయన ఏం చేస్తాడో పెడతాడు అక్కడ, కదపడో అబ్బే తడపాలే, తడుపు చెయ్యి తడిపితే కానీ కదపడం వచ్చింది. ఎందుకు వచ్చింది, తెలుగులో జాతీయం. పూర్వం ఎవరైనా ఏదైనా దానం ఇస్తే చెయ్యి తడిపేవాళ్ళు, నీళ్లు పోసేవాళ్ళు. ఇప్పటికీ మీరు దానం ఇచ్చేటప్పుడు గమనించండి, ముందు చేతిలో నీళ్లు పోసి తర్వాత నాణ్యం పెడతారు. నీళ్ళు ఎందుకు పోస్తారో తెలుసా, అప్పుడు కరెన్సీ లేదు, అదో రహస్యం చరిత్ర. కరెన్సీ లేదు, ఈ నోట్లు లేవు, నాణ్యాలు ఉండేవి. నాణ్యాల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. ఎందుకంటే ఆ చెయ్యి ఆ మహానుభావుడు ఎక్కడెక్కడ పెట్టాడో, ఎప్పుడు గడిగాడో, ఈ ఇచ్చేవాడు ఎప్పుడు గడిగాడో, వాడెప్పుడు గడిగాడో. అందుకని వాడి చేతిలో మనం 5 రూపాయలు బెళ్ళ పెట్టామనుకో, పూర్వం 10 రూపాయి బెళ్ళ పెట్టామనుకో, ఈ నాణ్యం ద్వారా వీడి వ్యాధి వాడికి వ్యాపిస్తుంది, లేదా వాడి చేతులు ముట్టుకోవడం వల్ల వాడి వ్యాధి వీడికి వ్యాపిస్తుంది. ఈ విషయాలన్నీ కరోనాలో బాగా రుజువైపోయాయి. ఈ విషయాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితం కనిపెట్టి చేతులు తడిపి దానం ఇయ్యడాన్ని మొత్తం ప్రపంచానికి నేర్పిన జాతి భారత జాతి. ఎంత వైజ్ఞానికం అండి. మతం అంటారేమిటి, హిందూ మతం అంటే వైజ్ఞానికం, ప్యూర్ సైంటిఫిక్. ప్రతి ఆచారం వెనకాల సైన్స్ ఉంది, విజ్ఞానం ఉంది. ఇది ఆరోగ్య విజ్ఞానం. నువ్వు ఎవరి చేతుల్లో ఏం పెట్టినా సరే ఒట్టిన వస్తువు పెట్టద్దు, ముందు చేతులు తడిపి అప్పుడు పెట్టు. అందుకే గవర్నమెంట్ ఆఫీసులో తడపాలి మరి అంటే పెట్టో 500 కట్ట, లేదా పని అవదో, టౌన్ ప్లానా మజాక, నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వాలంటే ఇస్తారేటి అని పెట్టు. సంతకం పెట్టాలంటే సంతకానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 5 అక్షరాలు. 5 × 10,000 50,000 ఇచ్చుకో, లేదా 5 × 1,00,000 5 లక్షలు ఇచ్చుకో. ఈ తడిపితే కానీ పని జరిగింది ఎందుకు వచ్చిందండి, అందుకే వచ్చింది. మరి ఇంత జీతం తీసుకునేవాడు ఈ లంచం అడిగేటప్పుడు ఆ వచ్చిన వ్యక్తి కూడా భగవంతుడే కదా, నేను భగవంతుడే కదా, వాడి దగ్గర నాకు లంచం అడగడం తప్పు కదా, గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది కదా, ఈ పని చేయడానికే కదా, మళ్ళీ వేరే ఎలా అడుగుతామండి అంటే లంచగొండితనం మొత్తం పోతుందమ్మా, అనుమానమే లేదు. వేదాంతం అంత గొప్పది, వేదాంతం అంత గొప్పది. సమాజం అనేటువంటి ఇంజన్, సమాజం ఒక ఇంజన్ అనుకుంటే దానికి ఇంధనం వేదాంతం మాత్రమే అని చెప్పాడు వివేకానందుడు. ఖచ్చితంగా సమాజం అనే ఇంజన్ ముందుకు నడవాలంటే ఇంధనం వేదాంతం. ఇంజన్ బాగా నడవాలంటే ఆయిల్ పోయాలి కదా, లేకుండా ఇంధనం లేకుండా బొగ్గులో కట్టో నూనె ఏదో లేకుండా ఇంజన్ నడవదు కదా. సమాజం అనేది మంచి మార్గంలో నడవాలంటే వేదాంతం అనేది ఇంధనంగా ఉపయోగపడాలి. వేదాంత జ్ఞానం కలిగితే అందరం హాయిగా ఉంటాం, ఒకరినొకరు దోచుకోవాల్సిన అవసరం. ఈవేళ దాంపత్యాలు నిలబడట్లేదండి, పెద్ద కర్మ. పెళ్లి చేయడం ఒక సమస్య, కాపురం నిలబడడం ఒక సమస్య అయిపోయింది. ఈవేళ పెళ్లి చేసి ఎవరు సుఖంగా లేరండి. ఏమో ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేయి. ఎందుకు వస్తుంది అనుమానం, ఇదివరకు ఒకసారి పెళ్ళి అయిందంటే ఇక మళ్ళీ మాట్లాడేవారు కదా వాళ్ళ గురించి. ఇక అలాగే ఉంటారంతే, ఉండని కష్టాలు ఉండని నష్టాలు అలా ఉంటారు. ఇప్పుడు ఉంటారనేది లేదు ఇక్కడ. ఎందుకు ఇలా దాంపత్యాలు కూడా విడిపోయేంత భయంకర స్థితి ఎందుకు వచ్చింది? మొత్తం స్వార్థాలు బాగా పెరిగిపోయాయి. ఈ స్వార్థాలన్నిటికీ విరుగుడు ఒకే ఒక్కటి, దాన్నే వేదాంతం. అదే వేదాంత రెండిమో. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం, నకార్యం కారణాత్ భిన్నం ఇది వేదాంత రెండిమక. కార్యం ఎప్పుడు కారణం కంటే భిన్నంగా ఉండదయా. బంగారంతో ఎన్ని వస్తువులు తయారు చేసినా వస్తువు ఆకారాన్ని బట్టి పేరు మారచ్చు, కానీ బంగారం ఒకటే కదా. అంచేత భగవంతుడు ఈ సృష్టిలో ఎన్ని రూపాలు ధరించినప్పటికీ అన్ని రూపాలకి మూలమైంది ఒకే ఒక రూపం. దాన్ని నువ్వు లలితాదేవి అంటావా, రాముడు అంటావా, కృష్ణుడు అంటావా, సాయిబాబా అంటావా, నీ ఇష్టం ఏదో ఒకటాను. చివరికి అనవలసింది ఏమిటో తెలుసా? అదే నువ్వు, అదే నేను. ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞానం, అంతకంటే లేదు. ఆ నేను అంటే అదే నువ్వు, అదే నేను. అది ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకని దాన్ని తెలుసుకోవయ్యా అని చెప్పాడు.